కృష్ణా జిల్లా ఘంటసాలలో పలు అభివృద్ధి పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శ్రీకారం చుట్టారు. 53 లక్షలతో ఎంఈఓ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషమైన ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తీసుకోవాలని సూచించారు. అనంతరం గోకులం షెడ్లను ప్రారంభించారు. చాలా అయిపోయింది. संभागम चित्रमे विपश्यन् स्वाहा ओम सवदृस्त्र भवार्द भवात प्रसन्न भवास्त्रातनं करो ओम गणाना अन्त्वा गणपतिकं देवताये नमः आजेष्टभवदान देवताय महास्नानं वस्त्रमिज्ञ उपप्रयोगण्यन्ति यज्ञावेदं गन्धं फलनिर्या फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पते प्रसो बृहस्पति प्रसोमः आजोगोष्ठ देवताभ्यो महानागिलकल्लिफलं सर्वान् निवेदयामि ओम प्राणाय स्वाहा स्वाहा ओम हिरण्यपात्रं पूर्णं दधाति मधुं ज्योतानीति एकधा ब्रह्मणा भरति एकधैव यजमान आयस्तेजो दधाति देवं दर्शयामि दीपान्तरं शुद्धाग्निः ओम यापलनिर्यापला पुष्पायाश्च पुष्पिणीः हसः నీలం కాల్చుంటుంది ఎంఆర్ఓ ఇక్కడ పోలీస్ స్టేషన్ సమానాయ ముందు ఎంఆర్ఓ అక్కడ కొట్టాలి, ఇక్కడ కాదు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణమితి ఏకదా బ్రహ్మణో భరతి ఏకదైవ యజమానాయస్తేజో దధాతి ఏవ ओम राजाधिराजाय प्रसंह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत् డబ్బులు ఖర్చు 3 లక్షల అబ్బాయి ఏ బాజుకో పక్కకి వెళ్ళి ఫోటో తీస్తా ఇద్దరు ఉండండి అట్లా మీ వాళ్ళు కార్యాలయానికి ఈరోజు సంస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గంలో విద్యకి పెద్దపేట వేసిన గ్రామం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా పేరుకొత్త గ్రామం ఘంటసాల. ఆ రోజుల్లో అందరూ కూడా పెద్దగా చదువుకున్న ఉండేవారు కాదు, అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేవారు. అలాంటి సమయంలో అక్షర జ్ఞానాన్ని గురించి ఆలోచించిన పెద్దలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఘంటసాల గ్రామంలో మాత్రమే తెలుస్తుంటారు. అలాగే ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు చదువుకున్నారు. వారిలో వెంకట్రావు గారి రోజున మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు ఇక్కడ చదువుకుని అమెరికాకు వెళ్ళి అమెరికాలో విద్యా సంస్థలను నెలకొల్పుతున్నారు. నేను కూడా వెళ్ళి వారి విద్యా సంస్థలను నెలకొల్పుతున్నాను. అంతేకాదు నేను ప్రొఫెసర్గా పనిచేస్తూ బ్యూరీలో అంటే చిన్నపిల్లల కోసం చక్కటి విద్యను అందిస్తున్న వచ్చింది. అలాగే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి కూడా కారణం విద్య అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుచేత ఘంటసాల అనేక విధాలుగా ప్రసిద్ధి చెందిన గ్రామం. బౌద్ధ వేడం నడిపించి ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో రైతుల ఉద్యమాల్లో పాల్గొన్న, దాంతోపాటు విద్యా ఉద్యమంలో కూడా ఈ పాత్ర వహించిన గ్రామం ఇదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అంచేత అలాంటి గ్రామంలో ఈ రోజున మనం
ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం నాకైతే చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం సందర్భంగా మనం చేస్తూ ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం చాలా విద్య మీద ఎక్కువగా దృష్టి సారిస్తుంది. అందులో శ్రీ నారా లోకేష్ గారి వాళ్ళ మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళా గాడి తప్పిన విద్యా విధానాన్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడం చెప్పి ఆలోచన చేయటం, అలాగే సంక్షేమం గురించి మాట్లాడారు వెంకటరావు గారు. సంక్షేమంలో ప్రధానమైనది విద్య, రెండోది వైద్యం. ఈ రెంటికి కూడా ఇస్తున్నాం ప్రాధాన్యత. విద్యా విషయంగా వచ్చేవాడికి ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో దాదాపు 12,638 మంది విద్యార్థులకి కిట్స్ ఇచ్చాం. అంటే వాళ్ళకి దుస్తులు కానివ్వండి, లేదా పుస్తకాలు కానివ్వండి, అన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది. అలాగే ఇవాళ పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమంలో మన నియోజకవర్గంలో దాదాపు 20,477 మంది విద్యార్థులకు గాను 26,62 లక్షల మనం జమ చేస్తాం. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు పూర్వం రోజుల్లో ఫీజులు కట్టలేక చదువులు ఆపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి ఇవాళ ఆర్థిక లేమితో బడికి వెళ్ళలేని పరిస్థితులు మాత్రం ఎక్కడ ఉండకూడదు అని చేత వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా సహకరించి వాళ్ళందరూ కూడా స్కూల్కి పంపాలని చెప్పి ఆలోచన చేస్తానికి కానీ ఈ సంక్షేమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మాత్రం. అంతేకాకుండా ఇవాళ మననే మెగా పేరెంట్స్ మీటింగ్స్ ప్రతి పాఠశాలలో కూడా జరిగాయి. తల్లిదండ్రులు కూడా ఆహ్వానించారు. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందని తెలియజెప్పడం కోసం అని చెప్పి లోకేష్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే రేపు మళ్ళా ప్రతి పాఠశాలలో కూడా వార్షికోత్సవాలు జరిపేదానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకటి తల్లిదండ్రులు గమనించాల్సిందంటే మన పిల్లల్ని ఏదో మనం పాఠశాల పంపించేస్తాం తర్వాత అయిపోయిందని చెప్పినది కాకుండా పాఠశాలలో వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ స్నేహితులు అలాంటి వారు, ఇవన్నీ కూడా గమనం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఈ తల్లిదండ్రులు కూడా సమావేశపరిచి వాళ్ళకి విద్యావిషయకంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో కూడా తెలియజెప్పేదానికి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి మాత్రం మనం చేస్తూ, అంతేకాదు మన డిఎస్సి ప్రకటించారు. దాంట్లో కూడా మన ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు అవ్వటం కూడా మనందరూ కూడా గర్వదాయకమైన విషయం చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ ఘంటసాల మండలంలో ఈ భవనం అతి త్వరలో పూర్తి చేసుకుని ఇంకా ఇప్పటికే పనిచేస్తున్నారు. బాగానే ఉంది. సొంత భవనం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా మండల విద్యాశాఖ అధికారులు కానివ్వండి, లేకపోతే ఉపాధ్యాయులు కానివ్వండి, వారందరూ కూడా ఇంకా శ్రద్ధాశక్తులతో మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నించారు. అలాగే ఈసారి 10వ తరగతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% పాస్ అవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇటీవల పిల్లలకు కూడా ఒక శిక్షణా కార్యక్రమం చలపల్లో నిర్వహించడం జరిగింది. 3 మండలాలు గవనగడ్డలో, 3 మండలాలు చలపల్లో కార్యక్రమం నిర్వహించాం. వాళ్ళు ఏ విధంగా తమ విద్యా పరీక్షలను ఏ విధంగా ఎదుర్కోవాలి, భయపడకుండా ఎలా రాయాలి, తర్వాత ఏ అంశాలు వాళ్ళు ఇవాళ గణనీయంగా కలిగించాలి, ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో 103% మన 10థ్ని సాధించాలి, ఆ ఘనకీర్తి మన నియోజకవర్గం దృష్టించుకోవాలని ఉద్దేశంతో సాయిబాబు గారు ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆలోచన మనకు వచ్చింది. అయితే మనం ఏ కార్యక్రమం చేసినా ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు. అది గొప్ప విశేషం. మన ప్రకృతి విపత్తు వచ్చింది, వరదలు. ఆ సందర్భంలో కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఉదారంగా ముందుకొచ్చి మన వరద బాధితులందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించారు. ఆ రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మన ఉపాధ్యాయులందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం మిగతా చోట్ల అంటే పనిచేయమంటే అది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మన దగ్గర అంత పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా మన ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకు నేను వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా గమనిస్తున్నాను. ఇంకా తర్వాత కూడా ఇంకా కార్యక్రమాలు చేపట్టుకుపోతున్నాం. అలాగే పిల్లల్లో కేవలం విద్యే కాకుండా
వాళ్ళలో ఉన్న కళల్ని కూడా మనం గుర్తించి వాళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతో కూడా ఇంకో కార్యక్రమం తీసుకోబోతున్నాం. వాటన్నిటిలో కూడా మన ఉపాధ్యాయులు ముందుకొచ్చి పాత్ర నిర్వర్తిస్తున్నది చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు సహాయం చేసింది కేవలం అవనిగడ్డ నియోజకవర్గం తప్ప మరి ఎక్కడా జరగలేదని చెప్పి మాత్రం ఈ కనకెట్టి మనం నియోజకవర్గం గుర్తిస్తాం. అంచేత మన ఉపాధ్యాయులు కేవలం పిల్లలకు చదువు చేసే కాకుండా పిల్లలను ఒక ఆదర్శ భావాలతో ఎదిగే విధంగా, పిల్లలను ఒక సేవాజీవులుగా తయారు చేసే విధంగా, ఒక మానవతా దృక్పథం గల తరాన్ని రూపొందించే